వెల్కమ్ టు వీక్షణం. నేను ప్రసూర. హర్ష సాయి మొదట వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అంటూ యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టిన ఇతను కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాడు. చెప్పే విధానం, మాట తీరు, పర్సనల్ స్కిల్స్, ఎంచుకున్న సబ్జెక్ట్ ఇవన్నీ అతన్ని యూట్యూబ్లో టాప్కు చేర్చాయి. 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిగతా అన్ని సోషల్ ప్లాట్ఫామ్లు కలిపితే ఇంకా చాలానే. సో ఈ ఇంట్రొడక్షన్ ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది కాబట్టి వివాదం ఏంటి, ఇష్యూ ఎక్కడ మొదలైంది, హర్ష సాయి తప్పు చేశాడా, బాధితురాలి వర్షన్ ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. యూట్యూబర్ గా కెరియర్ మొదలు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా అడుగులు, వెరైటీ కాన్సెప్టులతో వీడియోలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో పైకి, వెండితెర హీరోగా ప్రయత్నాలు, ఇంతలోనే చుట్టుకున్న వివాదాలు. హర్ష సాయిపై అత్యాచార ఆరోపణలు. హర్ష కడిగిన ముత్యమా? ఏది నిజం? హర్ష సాయి యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా మందికి తెలుసు. 1 కోటి మందికి పైగా యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి. స్వస్థలం విశాఖ. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇదంతా ఈజీగా రాత్రికి రాత్రి రాలేదు. ఓవర్ నైట్ స్టార్ కాదు. 2018 నుంచి యూట్యూబర్ గా కెరియర్ మొదలు పెట్టాడు హర్ష సాయి. ఆ తరువాత సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు. వెరైటీ కాన్సెప్ట్లు, క్రియేటివ్ థాట్స్ తో ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, షార్ట్స్ తో తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయ్యాడు. 2018లో యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హర్ష సాయి ఇప్పటిదాకా పెట్టింది 148 వీడియోలే అయినా ఈ 6 ఏళ్లలోనే 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్ అన్ని కలిపితే భారీ ఫాలోయింగే ఉంది. మొదట్లో యూట్యూబ్ లో హెల్త్ టిప్స్ ని సెలెక్ట్ చేసుకున్న హర్ష తన డైలాగ్ డెలివరీ, లుక్, కెమెరా ఫోకస్, ఎడిటింగ్, కాంటెంట్ వీటిపై పూర్తిగా దృష్టి పెట్టి సబ్స్క్రైబర్స్ ను బాగానే ఆకర్షించాడు. మధ్యలో అడ్వెంచర్ వీడియోస్ కొన్ని చేశాడు. ఆ తరువాత కంప్లీట్ కథ మార్చేశాడు. జనాలను ఈజీగా ఆకర్షించడం, పెట్టే ప్రతి వీడియో ఎలా వైరల్ అవ్వాలో అదే సబ్జెక్ట్ దిశగా యూట్యూబ్ ఛానల్ రన్ చేశాడు హర్ష సాయి. తనకు యూట్యూబ్ సహా ఇతర సోషల్ ప్లాట్ఫామ్ల నుంచి వస్తున్న ఆదాయంలో ఎంతో కొంత పేదలకు సర్ప్రైజ్ గిఫ్టులుగా ఇస్తున్న వీడియోలు చేయటం మొదలుపెట్టాడు. ఇది చాలా సక్సెస్ అయింది. చాలా మందికి కనెక్ట్ అయ్యింది కూడా. అంతేకాదు అతన్ని యూట్యూబర్ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మార్చేసింది. చిన్న వయసు, పెద్ద మొత్తంలో ఆదాయం, అంతకు మించి ఇన్ఫ్లుయెన్సర్ గా పెద్ద బాధ్యతలు, సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ. కెరియర్ చాలా జెట్ స్పీడ్ తో ఉన్నప్పుడు మరో పెద్ద ప్రయత్నం చేశాడు హర్ష. తాను దర్శకుడిగా, కథా రచయితగా, హీరోగా మెగా అనే పాన్ ఇండియా రేంజ్ అంటూ మూవీని ముందేసుకున్నాడు. ఆ మధ్య ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలే ఈ సినిమా నిర్మాత. ఈ ఎపిసోడ్ లో ఇదో పెద్ద ట్విస్ట్. అయితే సినిమా ఎక్కడి వరకు వచ్చింది, తెర వెనుక ఏం జరిగింది అన్న అప్డేట్స్ ఏవీ లేవు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇన్ని రోజులుగా సంపాదించుకున్న పేరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చిన పేరు, యూట్యూబ్ ద్వారా వచ్చిన పాపులారిటీ అన్ని ఓవర్ నైట్ ప్రమాదంలో పడ్డాయి. అవును, హర్ష సాయి తనను అత్యాచారం చేయటమే కాదు, తన 2 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో తాను ఏ సోషల్ మీడియాలో సక్సెస్ అయ్యాడో అదే సోషల్ మీడియాలో హర్ష సాయి వ్యవహారం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు హర్ష సాయి సంపాదించుకున్న ఫేమ్, పేరు, పాపులారిటీ ఇలా అన్నిటి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఒకే ఒక్క ఆరోపణతో కెరియర్ పై, భవిష్యత్ పై పెద్ద మచ్చపడే ప్రమాదం ఏర్పడింది. ఫస్ట్ యువతి హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు చూద్దాం. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడని, శారీరకంగా వాడుకున్నాడని, అత్యాచారం చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నది హర్ష సాయిపై వచ్చిన కంప్లైంట్. 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నాడంటోంది. ఇప్పుడేమీ తెలియదన్నట్టుగా ఉంటున్నాడని, ఆ సంగతి తేల్చాలని ఫిర్యాదు చేసింది బాధితురాలు. అంతేకాదు పేదలకు సేవ చేస్తున్నట్లు యూట్యూబ్ వీడియోలు పెడుతున్న హర్ష సాయి చాలా అరాచకాలకు పాల్పడ్డాడన్నది మరో అభియోగం. హర్ష సాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ పైన యువతి కంప్లైంట్ ఇచ్చింది.
హర్ష సాయి ఎపిసోడ్ లో ఇప్పుడు మ్యాటర్ మరో లెవెల్ కు వెళ్ళింది. రెండు వైపుల నుంచి డైలాగ్ వార్ నడుస్తోంది. ఇద్దరు అడ్వకేట్లను పెట్టుకున్నారు. ఇప్పుడు తెర ముందు వారిద్దరే మాట్లాడుతున్నారు. తన క్లయింట్ ని మీరిబ్బంది పెట్టారంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఎవరిది నిజం, ఏది నిజం అన్నది నిలకడ మీద కోర్టు తేల్చుతుంది. సో ఈ ఎపిసోడ్ లో ఒక్కసారి ఎవరి వాదన ఎలా ఉందో కూడా చూద్దాం. తనను హీరోగా పెట్టి తీసే మెగా సినిమాకు సంబంధించిన కాపీరైట్స్ కోసమే హర్ష సాయి ఇలా చేశాడన్నది బాధితురాలి కంప్లైంట్. కాపీరైట్స్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా బాధితురాలికి మత్తుమందించి హర్ష సాయి అత్యాచారం చేశాడని, ఆ వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేశాడని, కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. సినిమాల్లో అవకాశాల కోసం తాను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చానని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే తాను ఒక రియాలిటీ షోలో పాల్గొన్నానని, అనంతరం ఒక ప్రైవేట్ పార్టీలో హర్ష సాయితో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై ఇన్స్టాలో రియాక్ట్ అయ్యాడు హర్ష సాయి. అవన్నీ తప్పుడు ఆరోపణలని, డబ్బులు దండుకోవటం కోసమే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. తన గురించి అందరికీ తెలుసని, నిజానిజాలు త్వరలో బయటకొస్తాయన్నాడు. తన లాయర్ తానికొండ చిరంజీవి డీటెయిల్స్ చెబుతాడన్నారు. అన్నట్లుగానే అడ్వకేట్ ను హర్ష రంగంలోకి దింపాడు. ఆయన కేసు టేకప్ చేశారు. ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, అందుబాటులో ఉన్న ఆధారాలేంటి, ఇవన్నీ బయటకు తీస్తున్నారు. తన క్లయింట్ తప్పేమీ లేదంటున్నారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ది మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయితో యూట్యూబ్లో ఒక డాన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కలిసింది. హర్ష సాయి ఆ ప్రపోజల్కి ఒప్పుకోపోవడంతో మళ్ళా కొంతకాలంతో నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా డాక్యుమెంటరీ ఏదో చేద్దామని కలిస్తే ఆ సందర్భంగా వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఒక సినిమా చేయటానికి. దానికి ₹1 కోటి డబ్బులు ఇస్తానని ఒక్క చిల్లిగా కూడా హర్ష సాయికి ఇవ్వలేదు. ఇవ్వకపోగా అతని డబ్బులే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ 1 year నుంచి హర్ష సాయి ఈ అమ్మాయి కలిసింది లేదు, అసలు ఎక్కడా కలవలేదు కూడా. ఇలాంటి హర్ష సాయి 2 crores బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? అసలు ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అసలు ఇదేమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అసలు ఏంటి? ఊరికినే దీస్ ఆర్ ఆల్ బ్లడీ వైల్డ్ బాల్డ్ ఎలిగేషన్స్. కడిగిన ముత్యంలాగా హర్ష సాయి ఈ వ్యవహారంలో బయటకు వస్తాడు. ఈ దుమారం ఇలా కంటిన్యూ అవుతుండగానే హర్ష సాయి బాధితురాలి మధ్య జరిగిన ఆడియో టేప్స్ బయటకొచ్చాయి. వాటిని కూడా పోలీసులు ఎగ్జామిన్ చేస్తున్నారు. అయితే వాటిని ట్రిమ్ చేసి మరో అర్థం వచ్చేలా బయటకు వదిలారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో కథ చాలా దూరం వెళుతోంది. తప్పు చేశాడని ఒకరు, తాను ఏ తప్పు చేయలేదని మరొకరు. ఏది నిజం? For more videos like this, subscribe Big TV channel.